కిడ్నీ బాగుందా లేదా తెలుసుకోవడానికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కావచ్చు, ఇప్పుడు అనుకున్నంతమంది జిఎఫ్ఆర్ అని అనుకున్నా కానీ, సో అసలు ఈ టెస్ట్లో ఏం జరుగుతుంది, ఎలా నిర్ధారిస్తారు? అంటే వయసు పెరిగే కొద్దీ కిడ్నీ యొక్క సామర్థ్యం తగ్గుతుందని అనుకుంటున్నాం కదా, వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్ నార్మల్? సో మనకి కిడ్నీ ఫంక్షన్ అనేది 24/7 జరుగుతూ ఉంటుంది. మన కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది. మన బ్లడ్ కిడ్నీకి వెళ్ళి కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి, వాటిని మేము గ్లామరులస్ అంటాం. ఆ ఫిల్టర్లో ఈ బ్లడ్ ప్రసరించినప్పుడు కల్మషాలన్నీ యూరిన్ రూపంలో బయటకు వస్తాయి. ఈ బ్లడ్ ఫ్లో అనేది ప్రతిసారి హార్ట్ పంప్ చేసినప్పుడు 25% ఆఫ్ ద హార్ట్ అవుట్పుట్ని కిడ్నీకి వెళ్తుంది. 75% గోస్ టు రెస్ట్ ఆఫ్ ద బాడీ. అంటే ఎంత పని చేస్తుందో కిడ్నీ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ప్రతిసారి మన గుండె కొట్టుకున్నప్పుడు బయటికి వచ్చే బ్లడ్ గుండెలో నుంచి దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటాం. ఈ అవుట్పుట్లో 25% మన కిడ్నీలకు వెళ్తాయి. అలా వెళ్ళడం వల్ల కిడ్నీలు ఆ టాక్సిన్స్ని, కల్మషాలని యూరిన్ రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాయి. ఈ ఫిల్ట్రేషన్ పర్ మినిట్ ఎంత ఉంటుందో 90 ml అనేది నార్మల్ అంటాం. సో మనము చిన్న వయసులో 40 ఏండ్ల వరకు కూడా 90 ml GFR, గ్లామెరులార్ ఫిల్ట్రేషన్ రేట్, ఈజ్ నార్మల్ అని తీసుకుంటాం. సో మీరు ఎప్పుడైతే ఈ సీరం క్రియాటినిన్ టెస్ట్ కోసం ల్యాబ్కి వెళ్తారో, ల్యాబ్ వాళ్ళు ఆ క్రియాటినిన్, మీ వయసు, మీ ఏజు, తర్వాత సీరం ఆల్బుమిన్ అని చూస్తారు. వాటి ద్వారా ఈ గ్లామెరులార్ ఫిల్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ సీరం క్రియాటిన్ అనేది ఒక కల్మషం, మన బాడీలో రక్తం నుంచి యూరిన్లోకి బయటికి వెళ్ళాల్సింది. సో బ్లడ్లో ఎంత ఉంది చూసినప్పుడు మనకి ఎంత ఎక్స్క్రీట్ అవుతా ఉంది అని క్యాలిక్యులేట్ చేయగలిగితే మన ఫంక్షన్ పర్ మినిట్ తెలుస్తుంది. ఇదొక టెస్ట్. దీంతో పాటు యూరిన్లో ప్రోటీన్ లీక్ అయ్యేది ఇంకొక టెస్ట్. ఇవి రెండే మెయిన్ టెస్ట్లు. ఇవి రెండు అబ్నార్మల్ ఉంటే మనకి కిడ్నీ డిజీజ్ ఉంది అనేది తెలుస్తుంది. తెలిసిన వెంటనే నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తారంటే కారణం కనుక్కునేదానికి ప్రయత్నం చేస్తారు. GFR తగ్గేదానికి, యూరిన్లో ప్రోటీన్ లీక్ అయ్యేదానికి 25 కారణాలు ఉండొచ్చు మనకి. దాంట్లో ఏది అని తెలిస్తే వాటికి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇవ్వగలుగుతాం. అండ్ ఇన్నేండ్లు లాస్ట్ 100 yearsలో జరగంది లాస్ట్ 5 to 8 yearsలో మనకి 4-5 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. జస్ట్ కిడ్నీ డిజీజ్ కనుక్కుంటే దాన్ని కంట్రోల్ చేయగలిగే. ఎంత ఎఫెక్టివ్ అంటే 1000 milligrams ప్రోటీన్ పోయే వాళ్ళకి మందులు వాడి 100 milligrams తీసుకొని రావచ్చు. బట్ ఈ ఎఫెక్ట్ స్టేజ్ 1, 2, 3లోనే కుదురుతుంది. ఫైనల్గా డిజీజ్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తే ఇవేమీ జరగడం. సో డాక్టర్ గారు, అంటే అందరికీ తొందర రావాలనే ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియక. సో సాధారణంగా ఇప్పుడు కిడ్నీలో సమస్య ఉంటే మనకు వచ్చి మొదటి సిగ్నల్ ఏంటి, ఎక్కడ పట్టుకోవాలి? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అట్ రిస్క్ వాళ్ళందరూ సిగ్నల్ కోసము, సంకేతం కోసం వెయిట్ చేయకూడదు. వాళ్ళు ఇయర్లీ టెస్ట్ ఇవి రెండు చేసుకోవాలి. ఎవరో అట్ రిస్క్ లేరో, వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళకపోతే కనీసం వాళ్ళు ప్రతిసారి యూరిన్ పోసినప్పుడు నురగగా ఏమన్నా కనపడుతుందా అనేది ఒకటి చూడాలి. ఎవరికైనా ప్రోటీన్ లాస్ ఉన్న వాళ్ళకి యూరిన్ పోసినప్పుడు కమోడ్లో నురగగా వస్తుంది. ఒక సోప్ వేస్తే ఎట్లుంటుందో వాటర్లో అలా ఉంటుంది. అది ఒక సంకేతం. మనం ఎప్పుడూ ఏమనుకుంటాము, యూరిన్ పోసేది తగ్గితేనే మనకి జబ్బు అని. యాక్చువల్గా మెజారిటీ పీపుల్కి ఎక్కువగా యూరిన్ పోవడం కూడా ఒక సంకేతం, చాలా అర్లీ సంకేతం. ఇప్పుడు 40 ఏండ్లకి మిడ్నైట్ ఒక్కసారి లేచి యూరిన్ పోసే అలవాటు చాలామందికి ఉండొచ్చు. అదే 40 ఏండ్లకి 3 సార్లు లేస్తున్నారు అనుకోండి, మనకు అది ఏం చెప్తుందంటే మీ కిడ్నీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది యూరిన్ అని చెప్తుంది. మన అందరము కూడా ఎంత వాటర్ తీసుకుంటామో దానికి తగ్గట్టు యూరినేషన్ అవుతుంది. బట్ మన ఫిల్ట్రేషన్ 90 ml 100 ml పర్ మినిట్ ఉన్నా యూరిన్ అవుట్పుట్ మాత్రం 1.5 liters ఉంటుంది పర్ డే. అంటే అంత కాన్సన్ట్రేట్ చేస్తుంది మన కిడ్నీ. ఈ కాన్సన్ట్రేషన్ కెపాసిటీని చాలా అర్లీగా కోల్పోతుంది జబ్బు ఉన్నప్పుడు. అలాంటప్పుడు వీళ్ళు రాత్రి 4 సార్లు లేస్తారు. దట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్. మన దగ్గరికి అడ్వాన్స్ డిజీజులు వచ్చినప్పుడు మనం అడిగితే క్వశ్చన్స్, అవును సార్ నేను 4-5 సార్లు తీసేవాడిని ఈవెన్ ఫ్రమ్ మై 30 years అని. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ నార్మల్. ఈ రెండు కాక బ్లడ్ ప్రెషర్ అనేది
ఆల్మోస్ట్ ఆల్ కిడ్నీ డిసీజెస్లో బీపీ పెరగడం మొదలు పెడుతుంది. సో అట్ ఎనీ ఏజ్ 130-80, ఇంతకుముందు మనము 60 ఏళ్ళకి 140, 150 నార్మల్ అని అనుకునేవాళ్ళం. కిడ్నీ డిసీజ్ని పికప్ చేసేదానికి ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే 130-80 కంటే ఎక్కువ ఉంటే 3 రీడింగ్స్ తీసుకోమని చెప్తాం. 3 కూడా కన్సిస్టెంట్గా 140 వరకు కింద 90 వరకు వస్తే వాళ్ళు కూడా కిడ్నీ జబ్బుల కోసం ఈ టెస్ట్లన్నీ చేసుకోవాలి. సో మనం డిస్కస్ చేసింది యూరిన్లో నురుగు రావడము, రెండోది ఎక్కువ సార్లు యూరిన్కి పోవడం ఎస్పెషలీ నైట్ టైమ్స్, మూడోది బ్లడ్ ప్రెషర్స్ చేంజ్ అవ్వడం, నాలుగోది కాళ్ళ వాపులు రావడం. చాలామందికి ఇది అర్లీ సిమ్టమ్ కాదు కానీ డెఫినెట్ సిమ్టమ్. కాళ్ళ వాపులు స్టార్టింగ్లో మనకి జర్నీ చేసినప్పుడు మాత్రమే వస్తుంది, ఎందుకంటే అంతసేపు కూర్చున్నాం కాబట్టి. బట్ అది అర్లీ సైన్. అదే లేట్ స్టేజెస్లో కంటిన్యూస్గా స్వెల్లింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో దీస్ వుడ్ బి కామన్ రీజన్స్, కొంచెం తొందరగా మనం పికప్ చేయగలిగినవి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.